was Bobby Garu to speak. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు నాకు ఇది దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. సత్యనారాయణ గారిని అలానే హవీష్ కానీ. సో సత్యనారాయణ గారు ఈ సాంగ్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, కొంచెం కొంచెం అంటున్నాడు మనోడు, ఫస్ట్ పెళ్లి చేసేద్దాం. కొంచెం పెద్దగానే హనీమూన్ వెళ్తాడు, కొంచెం కొంచెం అని మొదలెట్టాడు. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే చూశాను. అర్జెంటుగా మీరు పెళ్లి మీద ఫోకస్ చేయండి. సారీ హవీష్, ఇంతకంటే ఫ్రీడమ్ వద్దు తప్పుడు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, అందుకే డౌట్ వచ్చింది నాకు. చాలా పర్ఫెక్ట్గా ఎమోషనల్ సీన్స్ వెళ్ళి చూడలేదు, సాంగ్ చూస్తేనే డౌట్ వచ్చింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. సరే ఎందుకులే ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నాను కానీ ఇక్కడే చెప్పేస్తున్నా. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం మనం ఈ సినిమా రిలీజ్ అవ్వగానే. అండ్ జోక్స్ ఏ పార్ట్, త్రినాథరావు గారు ధమాకా, నేను లోకల్ ఇలాంటి మాస్ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ పెట్టింది పేరు. ఆయనది ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, కుర్చీలు ఎగిరి పడాలా లెగిసి పడదాలా ఏదో అలా. ఈ సినిమా చూసిన జనానికి అలాంటి మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హవీష్ కూడా నిజంగానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి యూనివర్సిటీలు ఉన్నా సరే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. ఎప్పుడైనా సరే వన్ ఫోన్ కాల్ అవే, ఏదైనా సాయం కోసం ఎవరికైనా సీట్ కావాలన్నా ఎనీథింగ్ ఒక మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తుంటారు. అంత గ్రౌండెడ్గా వాళ్ళ అబ్బాయిని పెంచారు. ఇందాక సత్యనారాయణ గారు అన్న ఒక మంచి గొప్ప మాట ఏంటంటే, జనరల్గా చాలా కొంతమందికే నచ్చిన వృత్తిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక ఒక మాట అన్నారు ఆయన, సంతోషంగా వచ్చి నా కొడుకు ఇంట్లో పడుకుంటుంటే అర్థం అవుతుందని. సో నిజంగానే కోట్లాది మంది జనాల్లో మనకు నచ్చిన వృత్తి చేసుకుంటాం, కొంతమందికే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది. ఆ లభించిన దాంట్లో నేను కూడా ఒకడిని. సో అలాంటి కిక్ మీ అబ్బాయికి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్ అందరికీ మీలాంటి చిన్న మాట యాజ్ ఏ చైర్మన్గా పెద్ద యూనివర్సిటీకి మీలాంటి వాళ్ళు చెప్తే రీచ్ అవుతుంది. అండ్ కావ్య, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యా, అలానే ఈ కథనంత ఇచ్చిన తమ్ముడు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ గురించి ఇందాక విసు గారు చెప్తున్నారు, కథ చాలా బాగా రాసామని. త్రినాథరావు గారి సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా నీకు కూడా ఈ సినిమాతో హ్యూజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ పేరున, అండ్ ఈ పాట రాసిన రామ్జో గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ మా శశి గారు తీసుకున్నారంటే నేను అన్ని ఫంక్షన్లో చెప్తుంటాను, ఎక్కడో చాలా అయ్యి ఉంటుంది ఆయనకి, పని అవుతుందంటేనే దిగుతారు వాళ్ళు. సో పని అయ్యే లక్షణానికి కనిపించింది కాబట్టి వాళ్ళు స్టేజ్ ఎక్కారని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి పేరున, ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు, మీ స్పీచ్లో కూడా ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది తెలుసా. టూ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము రెడీగా ఉన్నాం, మీరు ఏమైనా లీక్ ఇస్తారా బాస్ సినిమా గురించి రాసుకోవడానికి? చిరు గారు అదే పనిలో ఉంటారు. సో ఆయన ఎక్కడ చేస్తారని సోషల్ మీడియా ఏ ఫంక్షన్కి వెళ్ళా టెన్షన్గా చూస్తున్నాం. ఇంకా మా ద్వారా వద్దు. నిన్న ఫంక్షన్ కూడా వెళ్ళారు ఆయన. సో స్పీచ్ అంతా బాస్ ఎలా ఉన్నారనే దానికన్నా ఏ లీక్ ఇస్తారని భయంతో చూస్తా ఉన్నాను నేను. అయిపోగలే. థ్యాంక్ యూ సో మచ్ అలయ్య ఫర్ లాట్ లీకి గెలితి పెట్టారు. ఆయన అంటే ఆ మాత్రం భక్తి భయం రెండు ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. కేఎల్ నారాయణ గారి దగ్గర నుంచి ఏమైనా లీక్ వస్తుందా పోనీ వారణాసి గురించి? సరే ఏమన్నా